మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మరొకసారి మీకు అందరికీ శుభాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల మీద ఆన్లైన్ బైబిల్ స్టడీ చేస్తున్నాం. హీబ్రూస్ 11 హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆన్లైన్ బైబిల్ స్టడీలో ఈరోజు ప్రార్థనతో మనము మన లెసన్ నంబర్ 8వ పాఠాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడవు అత్యున్నతుడు అయిన మా దేవ, జీవాధిపతి అయిన ప్రభువా, మాకు మీ కృప దయచేయండి. మీ వాక్యమును మేము పఠిస్తుండగా మీ వాక్యమును మాకు తెరిచి మా హృదయానికి, ఆత్మకు, మనస్సుకు, జీవానికి మీ వాక్యము ద్వారా రక్షణ, క్షేమము అండ్ మీ చిత్తమును జరిగించి మిమ్మును మహిమపరిచేటువంటి భాగ్యమును దయచేయమని, ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని విని ఊరుకోకుండా దానికి విధేయత చూపి వర్ధిల్లునట్లు సహాయము చేయమని యేసు ప్రభు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు. హీబ్రూస్ 11:17-19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. సో మరొకసారి మనల్ని హెబ్రీ 11వ అధ్యాయంలో గ్రంథకర్త లేకపోతే దేవుని దాసుడు ఎవరైతే ఆత్మచేత నింపబడి ఆ యొక్క గ్రంథాన్ని హెబ్రీ పత్రికను రాశాడో ఆ వ్యక్తి తిరిగి మనల్ని విశ్వాసమునకు మూలపితుడైనటువంటి అబ్రహాము దగ్గరికి తీసుకుని వచ్చాడు. విశ్వాస వీరుల జాబితాలో ఈ పాటికి మనం కొంతమంది గొప్ప వీరులను, ఘనమైనటువంటి వ్యక్తులను, ప్రభునందున్నటువంటి భక్తులను చూస్తూ వచ్చాం. ఇక్కడ అబ్రహాము గురించి ఈ పాటికి మనం చూసాం. కాకపోతే అబ్రహాము జీవితంలో, అబ్రహాము విశ్వాసంలో ఉన్నటువంటి విశిష్టతలను దేవుడు ఆ తరువాత కూడా చూపిస్తూ వచ్చాడు. అబ్రహాం యొక్క పిలుపును గురించి మనము ఈ చాప్టర్లో ఈ పాటికి చూసాం, ఆయన కాలింగ్. ఇప్పుడు అబ్రహాముకి దేవుడి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్, ఏ రకమైనటువంటి నిష్ఠ, ఏ రకమైనటువంటి నిబద్ధత అబ్రహాము దేవుడి పట్ల కలిగి నడిచాడు, జీవించాడు అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. సో అబ్రహాంలో 2 విషయాలు కనబడతాయి. ఒకటి, హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ కన్విక్షన్. అతడు నిర్దిష్టమైనటువంటి వ్యక్తి. ఒకదాన్ని చేపడితే దానికి సంపూర్ణంగా సమర్పించుకొని దానికి కడమట్టుకు న్యాయం చేసేటువంటి నిష్ట కలిగినటువంటి వాడు. దాంతోపాటు టోటల్ కాన్సక్రేషన్ టు గాడ్, దేవుడి పట్ల పూర్ణమైనటువంటి ప్రతిష్ట, పూర్ణమైన అంకిత భావం, సమర్పించబడినటువంటి వ్యక్తి. అతడు వెలిగింపబడిన తర్వాత నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు దేవుడిని మాత్రమే వెంబడించేటువంటి వానిగా ఉన్నాడు. కనుకనే విశ్వాస వీరునిగా, విశ్వాస జనాంగానికి పితరుడిగా కనపడతాడు. అబ్రహాము పరీక్షించబడినట్లు ప్రపంచంలో మరింకొకరు, యేసుప్రభు తప్ప మరింకొకరు పరీక్షించబడలేదు అని చెప్పొచ్చు. దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. కాకపోతే సివియరెస్ట్ ట్రయల్ అంటే చాలా కఠినమైనటువంటి పరీక్షలో స్ట్రాంగెస్ట్ టెస్టిమనీ అయింది. అంటే చాలా బలమైనటువంటి సాక్ష్యాన్ని ఆయన కలిగి మన ముందు ఈ యొక్క విశ్వాస వీరుల జాబితాలో కనబడుతున్నాడు. దీన్నే బిబ్లికల్ ఫెయిత్ అంటారు. అంటే బైబిల్ పరమైన లేక బైబిల్ ఆమోదించేటువంటి విశ్వాసం, నిలబడేటువంటి విశ్వాసం. ఈరోజు లెసన్ నంబర్ 8లో 8వ పాఠంలో మన టైటిల్ ఏంటి, మన అంశం ఏంటంటే ద విత్ స్టాండింగ్ ఫెయిత్, తట్టుకునేటువంటి విశ్వాసం. సో తట్టుకునే విశ్వాసం ఇది, తప్పిపోయేటువంటి విశ్వాసం కాదు, తట్టుకుని నిలబడేటువంటి విశ్వాసం. అబ్రహాము ఆ రకమైనటువంటి విశ్వాసమును దేవుడు అతని జీవితంలో పెట్టినటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్షలో చూపించగలిగాడు. 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ఈ యొక్క 3 వచనాల్లో నేను మీ ముందు పెడతాను. వాటిని మీరు జాగ్రత్తగా విని ఈ వాక్యాన్ని మీ జీవితానికి మీరు ఆపాదించుకుంటే, అన్వయించుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. మొదటి విషయం ఏంటంటే అబ్రహామ్స్ టెస్ట్, అబ్రహాము యొక్క పరీక్ష. 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అని రాయబడింది.
సో విశ్వాసమును బట్టే ఇక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా బ్రతికారు. విశ్వాసమును బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. విశ్వాసమును బట్టి వారి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిలో వారు దేవుడు కోరినట్లు బ్రతికారు. విశ్వాసమును బట్టి పోరాటం చేశారు. విశ్వాసమును బట్టి దేవుడి వాగ్దానములను వారు కైవసం చేసుకున్నారు. అండ్ విశ్వాసమును బట్టే ఈ లోకములో దేవుడి వాగ్దానములను పరిపూర్ణంగా పొందకపోయినప్పటికీ దేవుడిని వారు గణపరిచి లోకం ముందు ఒక సాక్ష్యాన్ని విడిచి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. సో ఇక్కడ అబ్రహాము పరీక్షించబడ్డాడు. అబ్రహాము ఊరికనే విశ్వాస జనకుడు లేకపోతే విశ్వాసులకు మూలపితరుడు అవ్వలేదు. ఊరికేనే అతడు దేవుని స్నేహితుడిగా గుర్తింపబడి గౌరవించబడలేదు. ఫాదర్ ఆఫ్ ఫెయిత్, ఫ్రెండ్ ఆఫ్ గాడ్గా మారడం అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ స్థాయి మనిషిగా ఇతడు వెలిశాడు. ఆ స్థాయికి ఇతడు ఎదగగలిగాడు అంటే అతని యొక్క శీలము, అతనిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, అతనిలో ఉన్నటువంటి గుణము ఆ రకమైనటువంటిది. కనుకనే అతడు విశ్వాసులందరికీ కూడా మాదిరికరమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు అబ్రహాం యొక్క జీవితం ఏంటో నాకు తెలుసు. బైబిల్ చదివేటువంటి వారందరికీ కూడా అబ్రహాం జీవితం ఏంటో తెలుసు. ఆయన పరిపూర్ణుడు కాదు, అంటే టోటలీ పర్ఫెక్ట్ పర్సన్ కాదు. ఆయనలో పొరపాట్లు ఉన్నాయి. ఆయన పాపాలు చేశాడు. ఆయన ఆయా సమయాల్లో దేవుడి యొక్క ప్రమాణం ప్రకారం, గాడ్లీ స్టాండర్డ్ ప్రకారం బ్రతకకుండా దానికి కిందకి దిగజారి పడ్డాడు. అయితే హెబ్రీ పత్రికలో దేవుడు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే అబ్రహాం యొక్క ఫాల్స్ని, అబ్రహాం యొక్క స్లిప్స్ని, అబ్రహాం యొక్క మిస్స్టెప్స్ని, అంటే అతడు పడుటను, అతని యొక్క తప్పిదములను, అతని యొక్క తప్పటడుగులను దేవుడు చూపించలేదు. వాటిని పక్కన పెట్టేసి దేవుడు అబ్రహాంలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని, ఒక గొప్ప విశిష్టతను చూపించాడు. అది అబ్రహాం యొక్క ఫెయిత్, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం. అంటే కొంతమంది అనుకోవచ్చు, బహుశా ఇక్కడ దేవుడు అబ్రహాం యొక్క పాపాన్ని మినిమైజ్ చేస్తున్నాడేమో, అంటే దాన్ని తగ్గించేస్తున్నాడేమో. కానే కాదు, దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, పాపాన్ని పాపంగానే చూస్తాడు. కానీ పాపంతో పాటు అబ్రహాంలో ఉన్నటువంటి మరొక గొప్ప శక్తి అదేంటంటే దేవుడి మీద ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండడం. అబ్రహాము 100% పరిపూర్ణుడు కాడు. కనుక తప్పకుండా నీతిమంతుడు 7 మార్లు పడినట్టు పడుతూ లేచేటువంటి అనుభవం గలవాడిగానే ఉంటాడు. అయినప్పటికీ దేవుడు ఏం చూశాడు? ఈ మనిషి యొక్క మనస్సు నాతో ఉందా లేదా, ఈ మనిషి మార్గంలో నేను ముఖ్యమైన మొదటివానిగా ఉన్నానా లేదా. ఆ రెండింటిలో అబ్రహాము నెగ్గాడు గనుక, ఆ రెండింటిలో అబ్రహాము దేవుడిని మెప్పించాడు గనుక, సంతోషపరిచాడు గనుక, విశ్వాసం ఒక్కటే దేవుడిని సంతోషపరుస్తుంది గనుక దాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఇంత చక్కగా మనకి చూపిస్తున్నాడు. అబ్రహాం యొక్క స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ని, అంటే ఆ నిలబడేటువంటి, తట్టుకునేటువంటి విశ్వాసాన్ని ఆయన పెద్దదిగా చేసి చూపిస్తున్నాడు. సో దేవుడు కృపామయుడు అని మనం చెప్పినప్పుడు దాంట్లో గ్రహించాల్సిన మరొక లక్షణం ఏంటంటే ఆయన మన పాపములను భూతద్దములు పెట్టి చూపించే దానికి బదులు ఆయన మనలో ఉన్నటువంటి కొద్దిపాటి మంచి అయినా, మనం ఆయన కోసం చేసినటువంటి కాసింత మెరుగు పనైనా సరే దాన్ని ఆయన మ్యాగ్నిఫై చేసి పెద్దదిగా చేసి చూపిస్తాడు. ఇక్కడ బైబిల్ చెప్తోంది, విశ్వాసమును బట్టి అబ్రహాము శోధింపబడి అనే పదము, పరీక్షింపబడి అనే పదము రెండు కూడా ఒకే రకమైనటువంటి గ్రీకు పదానికి సంబంధించిన అనుబంధ పదాలు. ఇంగ్లీష్లో ఆ గ్రీక్ పదాన్ని మనం 2 రకాలుగా కూడా తీసుకోవచ్చు. ఒకటి టు టెంప్ట్, ఇంకొకటి టు టెస్ట్ ఆర్ టు ట్రై. శోధించుట, లేకపోతే పరిశోధించుట, లేకపోతే పరీక్షించుట. ఈ బ్యాక్గ్రౌండ్ని మనం తీసుకోవడానికి ఆదికాండము 22వ అధ్యాయంలోనికి మనం రావాలి. అక్కడ ఆ యొక్క భాగాన్ని మనం చదవాలి. సో నేను చదువుతుండగా మీరు మీ బైబిల్స్లో గమనించండి. జెనసిస్ 22 1వ వచనం నుండి, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో
ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొన్నని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. సో ఇక్కడ ఈ ఉదంతం బైబిల్ క్రైస్తవులందరికీ, ప్రభునందు ఉన్నటువంటి విశ్వాసులందరికీ సుపరిచితమైనటువంటి ఉదంతమే, అతి శ్రేష్టమైనటువంటి ఉదంతమే. దాంట్లో చాలా గంభీరమైనటువంటి ఆత్మీయ సత్యాలు, ఆనిముత్యాలు దాగి ఉన్నాయి. అనేక సందర్భాల్లో దాన్ని మనము తీసుకుని మేలు పొందేటువంటి వారంగా మన క్రైస్తవ జీవితంలో ఉంటాం. ఈ రోజున హెబ్రీ గ్రంథకర్త దేన్నైతే హైలైట్ చేశాడో, దేన్నైతే ఎత్తి చూపాడో దాని గురించే నేను కూడా క్లుప్తంగా ఇక్కడ పేర్కొంటాను. మొత్తం అంతటిని మనం చూడాల్సిన అవకాశం మనకి ఇప్పుడు లేదు, సమయం మనకు లేదు. కాకపోతే అబ్రహాము పరిశోధించబడినప్పుడు, ఇక్కడ ఆదికాండంలో మీరు చూశారు, దేవుడు అతన్ని పరిశోధించినప్పుడు, టెస్ట్ చేసినప్పుడు, ట్రై చేసినప్పుడు, ఎగ్జామిన్ చేసినప్పుడు ఆయన జీవితం ఏ రకంగా ఉండింది, దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో ఆయన ఏ రకంగా అడుగులేశాడు, లేకపోతే విధేయత చూపాడు అన్నది కీలకమైనటువంటి విషయం. అబ్రహాము గురించే మీరు తీసుకుంటే ఆదికాండంలో ఇక్కడ 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు దర్శించుట 5వసారి, 5th అపియరెన్స్ ఆఫ్ గాడ్ టు అబ్రహాం అన్నమాట. ఆదికాండం 12వ అధ్యాయంలో మొట్టమొదటిసారి అబ్రహామును దేవుడు దర్శించి అతనికి పిలుపునిచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటారని వాగ్దానం చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము సారాలు తొందరపడి దేవుడికి సహాయం చేయబడినప్పుడు హాగారు మూలంగా ఒక బిడ్డను కనే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వచ్చి వారిని నివారించి, అంటే వారించి, అది సరైనది కాదు, అబ్రహాము సారాల వలన కలిగినటువంటి వాగ్దాన పుత్రుడే నాకు అతడు సాధనంగా, లేకపోతే ప్రపంచమంతటిని దీవించేటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దాన పుత్రుడిగా ఉంటాడని దేవుడు చెప్పాడు. సారా అనుకుంది, నేను ఎట్లాగో బిడ్డను కనలేకపోతున్నాను, అబ్రహాము ద్వారా దేవుడి యొక్క వాగ్దాన పుత్రుడు రావాలి కదా, కనుక నా బదులు హాగారును పంపించినా కూడా అబ్రహాము ద్వారానే బిడ్డ వస్తాడు కదా అని అనుకుంది. ఆ రకంగా అనుకోవడం సమంజసం కాదని దేవుడు ఇక్కడ చూపించేశాడు. చాలాసార్లు మనం కూడా మిడిమిడి జ్ఞానంతో కొంత వాక్యం తెలిసి కొంత వాక్యం తెలియకుండా ఆ తెలియని భాగాన్ని మనము అనుకున్న దాంతో పెట్టేస్తే చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇష్మాయిల్ వచ్చి ఈ పాటికి ప్రపంచం అంతటికి ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టాడో మీకు తెలుసు. 18వ అధ్యాయంలో అబ్రహాము సారాల దగ్గరికి దేవుడు వచ్చి వారిని ఆ వాగ్దాన పుత్రుడి విషయంలో ఆ బిడ్డ వచ్చే సంవత్సరానికి మీకు కలుగుతాడని చెప్పడం, సొదొమ గొమొర్రాల పాపం విషయంలో అబ్రహాము విజ్ఞాపన దేవుడు అంగీకరించడం, ఇవన్నీ మనం చూస్తాం. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటి విషయంలో, మొదటి దర్శనంలో మొదటిసారి ప్రభు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసములో అతన్ని పిలిచాడు. 2, 3వ సార్లు మనం చూస్తే విశ్వాసంలో అతన్ని బలపరిచాడు. 4వసారి విశ్వాసమును బట్టి అతన్ని దీవించి ప్రతిఫలం ఇచ్చాడు. అండ్ ఇప్పుడు 5వసారి విశ్వాస విషయంలో అతన్ని ఇప్పటిదాకా గురి చేయనంత గొప్పగా పరీక్షకు గురి చేశాడు.
ఇక్కడ ఇంకొక మాట కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అబ్రహాము చాలా కాలం దేవుడితో నడిచాడు, దేవుడి కోసం బ్రతికాడు. కానీ అబ్రహాము చివరి దశలో అతనికి అత్యంత పెద్ద పరీక్షను దేవుడు పెట్టాడు. మన లైఫ్లో ఇప్పటిదాకా మనము ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా, క్రీస్తునందున్నటువంటి ఆయన శిష్యునిగా, శిష్యురాలిగా విశ్వాస సంబంధమైన పరీక్షలకు గురవుతూ వచ్చి, అమ్మో మేము ఇన్ని పరీక్షలు మరి ఎదుర్కొన్నాము, ఇన్నిట్లో తట్టుకున్నాము, అన్నింటిలో తొట్టిల్లాము, ఇక అయిపోయిందిలే అని అనుకోవడానికి వీల్లేదు. మనకి ఈ లోకంలో శ్వాస ఉన్నంత వరకు, మన చివరి నిమిషం వరకు దేవుడు మనల్ని పరీక్షించుటకు అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఆయనతో ఎక్కువ కాలం నడిచిన తర్వాత పెద్ద పరీక్షలకు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. అందరి విషయంలో ప్రతిసారి అది దేవుడు చేయకపోవచ్చు, అది ఆయన చిత్తానికి సంబంధించిన విషయం. కాకపోతే తప్పకుండా అలాంటి పరిస్థితి అయితే ఉంటుంది. 10th క్లాస్ పరీక్ష ఒకటి, ఇంటర్మీడియట్ పరీక్ష ఒకటి, డిగ్రీ పరీక్ష ఒకటి, పీజీ పరీక్ష ఒకటి, పిహెచ్డి పరీక్ష ఒకటి. ఎక్కువ కాలం విద్యార్థిగా ఉంటే పరీక్షలు పెద్దగానే ఉంటాయి అనేది మనకి లోకంలో తెలిసిన విషయమే. జివిష్ ట్రెడిషన్ ప్రకారం, యూదుల ఆచారం ప్రకారం వారు అబ్రహాము 10 సందర్భాల్లో దేవుడి చేత పరీక్షించబడ్డాడు అని చెప్పుకుంటారు. చాలా గొప్పగా ఆయన ఎంచుకుంటారు. వారి మూలపితరుడు, వారికి మాదిరికరమైనటువంటి మహామనిషి కనుక 10 దఫాలు దేవుడు అబ్రహామును పరీక్షించాడు అని వారు అతిశయంతో చెప్పుకుంటారు. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ శోధించుట అనేది కీడు కొరకు, పాపము చేయుట కొరకు శోధించుటకు వాడబడే పదమే, లేక మంచిని బట్టి వారిని పరీక్షించి వారు ఏమై ఉన్నారు అని తెలుసుకోవడానికి, వారి విశ్వాసము నాణ్యమైనదా కాదా అని గ్రహించడానికి, వారి యొక్క వ్యక్తిత్వము శ్రేష్టమైనదా లేదా అని కనుగొనడానికి కూడా ఉపయోగించే విషయం. కాంటెక్స్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇది మంచికా చెడుకా అని ఆధారపడి ఉంటుంది. పదంలో ఏ సమస్య లేదు, అది ఎలా వాడతారో దాన్ని బట్టే దాని యొక్క ఫలితం వస్తుంది. అగ్ని మంచిదా అంటే మంచిది అనాలి, అగ్ని చెడ్డదా అంటే చెడ్డది అనాలి. ఎందుకంటే అగ్నితో వంట చేసుకోవచ్చు, అగ్నితో వంటిని కాల్చుకోవచ్చు. సో అగ్ని తప్పు లేదు, దాని వినియోగంలో ఆ యొక్క ఫలితము అనేది ఉంటుంది. అదే ప్రకారము ఈ పదం కూడా మంచి కొరకు, చెడు కొరకు వినియోగించబడచ్చు. అబ్రహాము మంచి కొరకు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం నిజమైందేనా, నాణ్యమైందేనా, నిత్యము ఉండేదేనా అనే విషయంలో పరీక్షించబడ్డాడు అండ్ బహు శ్రేష్ఠునిగా బయటకు వచ్చాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, విశ్వాసులు తప్పకుండా విశ్వాస పరీక్షలకు గురవుతారు. ఈ లోకంలో వారి యొక్క యాత్ర కాలంలో అనేక రకాల పరీక్షలు, అనేక స్థాయిల్లో అంటే పర్సంటేజెస్ లేకపోతే డిగ్రీస్లో దేవుడు అనుమతిస్తాడు. అండ్ బైబిల్ ప్రకారం మీరు చూస్తే ఈ పరీక్షలకు పాతకాలంలో పాత నిబంధన ప్రజలు, కొత్త నిబంధనలో క్రైస్తవులు కూడా గురి చేయబడ్డారు. లాస్ట్ 16 months నుండి మనందరికీ కూడా ఒక టెస్ట్ బాగా వినబడుతూ అనుభవంలోనికి వచ్చేసింది. ప్రపంచంలో అనేకులకు కోవిడ్ టెస్ట్ చేశారు. నా దేవుడు ఏం చేస్తాడంటే క్యారెక్టర్ టెస్ట్ని పెడతాడు. మన గుణం ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి, మన శీలం ఏంటి అనేది తెలుసుకోవడానికి, మనకు తెలియజేయడానికి క్యారెక్టర్ టెస్ట్ని పెడతాడు. శీల పరీక్ష అని దాని గురించి చెప్పొచ్చు. ఇశ్రాయేలీయులను మీరు తీసుకుంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం, డ్యూట్రానమీ 8:2లో ఈ రకంగా ఉంది. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఇశ్రాయేలు జనాంగంతో, ఇశ్రాయేలు దేశంతో దేవుడి దాసుడైనటువంటి మోషే చెప్తున్నాడు, దేవుడు నీవు ఆయన ఆజ్ఞల్ని గైకొంటావో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి నిన్ను అనిచ్చాడు. అరణ్యంలో నిన్ను ఆ రకంగా తిప్పాడు. సో దేవుడికి మన హృదయం ఏంటో తెలుసు, కాకపోతే మనకు మన హృదయం తెలియదు కనుక చాలా సందర్భాల్లో పరీక్షల ద్వారా మనకు మనం ఏంటో చూపిస్తాడు. అండ్ నిజంగా మనం ఆయన వారమో కాదో కూడా ఆయన రుజువు చేసుకుంటాడు. అది అవసరం అన్నమాట, కన్ఫర్మ్ చేసుకోవడం అవసరం. యేసు ప్రభువుని కూడా మరి శోధించుటకు దేవుడు అనుమతించాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో మీరు తిప్పి చూస్తే మొదటి 2 వచనాలు, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆత్మపూర్ణుడు, ఆత్మచేత నడిపించబడుతున్నాడు, కానీ అపవాది చేత శోధింపబడ్డాడు.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నెగటివ్ వేలో, అంటే ఒక ప్రతికూలమైనటువంటి రీతిలో శోధించబడ్డాడు. ఎందుకు శోధించబడ్డాడు? సాతాను వచ్చి యేసు దేవుడి మార్గంలో, దేవుడి మహిమ కొరకు, మన మేలు కొరకు నడుస్తున్నాడు గనుక ఆయన్ని షార్ట్ కట్లోనికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు సిలువకి వెళ్తావు? ఎందుకు నిందల పాలవుతావు? ఎందుకు ఆ నెంగికి నేలకు మధ్యలో వ్రేలాడాల్సిన అవసరం ఉంది? నీవు దాని అంతటిని తప్పించుకోవచ్చు. ఆ శ్రమ, ఆ హింస, ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు. నా ఎదుట సాష్టాంగపడి నన్ను ఆరాధించేస్తే ఏ రాజ్యములనైతే నీవు సిలువ ద్వారా సంపాదిద్దాం అనుకుంటున్నావో వాటిని నేను ఉచితంగా సులువుగా నీకు ఇచ్చేస్తాను, రాజీ పడిపో అని చెప్పినప్పుడు, రక్తం కార్చాల్సిన అవసరం ఉండదన్నప్పుడు యేసు దానికి ఒప్పుకోలేదు. ఒక్క సెకండ్ కూడా ఆయన దాన్ని ఆలోచించడానికి కూడా ఇష్టపడలేదు. సో ఆయన దాన్ని గద్దించేశాడు. అపవాది అక్కడి నుండి ఆ ప్రభు యొక్క గద్దింపునకు లోబడి ఆయన్ని శోధించలేక వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితిని మనము ఆ తర్వాత వచనాల్లో చూస్తాం. సో ఇక్కడ యేసుక్రీస్తుని నెగటివ్ వేలో టెంప్ట్ చేశాడు. కాకపోతే కొంతమంది ఈ రకంగా అంటుంటారు, బాగా మేము శోధించబడుతున్నాం, దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని టెంప్ట్ చేస్తున్నాడు, మాకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు దేవుడి ద్వారా కలుగుతున్నాయి అనే పదాలు చాలా సందర్భాల్లో క్రైస్తవుల నోట్లో వింటుంటాం. అది వాక్య విరుద్ధమైనటువంటి వ్యాఖ్య. యాకోబు 1వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే బైబిల్ చెప్తోంది, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు. అంటే దేవాది దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆయన శోధింపబడడు. ఏ రకంగా కూడా దేవుడిని సాతాను కానీ, శరీరము కానీ, లోకము కానీ శోధించదు. దేవుడు ఆత్మస్వరూపి కనుక శరీరం అనేది లేనేలేదు. అండ్ దేవుడి ఎదుట సాతాను నిలబడి దేవుడిని శోధించేటువంటి అవకాశము అండ్ అది సాధ్యము అవనే అవ్వదు. లోకము ఆయన ఏ రకంగా కూడా మురిపించి మైమరిపించలేదు. అంత మేధావి, అంత మహోన్నతుడు ఆయన కనుక దేవుడు శోధింపబడడు. దేవుడు పర్ఫెక్ట్, సంపూర్ణమైనటువంటి వాడు గనుక ఆయనకి అన్నీ ఆయనలోనే ఉన్నాయి గనుక బయట నుండి ఏదో ఆయనకు అవసరం లేదు గనుక ఆయన బయట ఆకర్షణలకు, బయట ఆనందాలకు దాసోహం అవ్వడు. కనుక దేవుడు శోధింపబడడు. కాకపోతే ఆ దేవుడు పరిశుద్ధమైన దేవుడు గనుక ఆయన ఎవరిని శోధింపడు. అంటే చెడు చేయడానికి, దిగజారడానికి, హీనంగా మారడానికి, తప్పు చేయడానికి దేవుడు ఎవ్వడిని కూడా ప్రేరేపించడు. దేవుడు ఎవ్వడిని శోధించడు. దేవుడు మనిషిని, దారి తప్పిన మనిషిని దారిలోనికి తీసుకుని వస్తాడు, దివ్య మార్గంలోనికి నడిపిస్తాడే తప్ప దారిలో ఉన్నవాడిని దారి తప్పించడు. అండ్ ఇంకో మాట, ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. సో ఇప్పుడు దాకా నీవు అనుంటే నీవు దేవుడి ఎదుట యథార్థమైన హృదయంతో క్షమాపణ కోరుకో అండ్ నోటికి తాళం పెట్టుకో. ఇంకొకసారి ఆ రకంగా ఎలా పడితే అలా దేవుడి విషయంలో మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండు. దేవుడు ఎవరిని శోధించడు. 14వ వచనంలో రాయబడింది, ప్రతివాడు తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడతాడు. సో అది స్వయంకృత అపరాధం, లేకపోతే సాతాను సంబంధమైనటువంటి శోధన, లోక సంబంధమైన శోధన, శరీర సంబంధమైన శోధనే తప్ప దేవుడు ఎవరిని శోధించాడు. కానీ దేవుడు పరిశోధిస్తాడు. God will never tempt anybody to do evil or to commit sin, but God will test every man to see what is in his heart or what is in her heart, to examine their character or to manifest their character. 1 పేతురు 1:7 మీరు తిప్పి చూస్తే క్రిస్టియన్స్ టెస్ట్ అనొచ్చు మనం. ఇజ్రాయెల్ టెస్ట్ అయిపోయింది, క్రైస్ట్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు క్రిస్టియన్స్ టెస్ట్, అక్కడ క్రైస్తవులకు ఉన్న పరీక్ష ఏంటి? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. సో అక్కడ చాలా గొప్ప సత్యాన్ని దేవుడు చెప్పాడు. అదేంటంటే ప్రతి విశ్వాసము నాకుంది, నేను విశ్వాసిని అనుకునే ప్రతి విశ్వాసి తన జీవిత కాలంలో అగ్ని పరీక్ష చేత శోధించబడుతుంది. నశించిపోయే సువర్ణము అంటే బంగారము అగ్ని పరీక్ష చేత శుద్ధిపరచబడుతుంది, ప్యూరిఫై అవుతుంది. మరి మనం కూడా శోధనల చేత పరీక్షకు నిలిచిన వారమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు శుద్ధి చేయబడిన వారముగా, నిర్మలులముగా ఆయన ముందున్నప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందుకునేందుకు దేవుడు ఈ పనిని చేస్తున్నాడు.
మీరు ఒక కాంపిటీషన్ని చూడండి. కాంపిటీషన్‌లో ప్రైజ్ ఎవరికి ఇస్తారు? గెలిచిన వాడికి ఇస్తారు. ఎగ్జామినేషన్‌లో ఆ యొక్క అవార్డు ఎవరికి ఇస్తారు? గెలిచిన వాడికి ఇస్తారు. ప్రపంచం ఎవరిని హర్షిస్తోంది? గెలిచిన వాడిని. అంటే మెప్పొస్తోంది, మేలు కలుగుతోంది, అండ్ వారి జీవితం ఎంతో మెరుగుపరచబడుతోంది. ఈ లోకం కొంతకాలం ఉండి పోయే దాంట్లో మనము బతికేదే వీటి కోసము. మరి ఆ నిత్య లోకంలో శాశ్వత కాలం దేవుడి ఎదుట మహిమ, మెప్పు అండ్ ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ఎంతగా ఆస్వాదించబడినా కూడా తక్కువే కదా. మహిమ, మెప్పు, ఘనత అని బైబిల్ చెప్తోంది. సో ఆ రకంగా మనం అందరము శోధించబడతాం. శోధించబడినప్పుడే విశ్వాసం బలోపేతం చేయబడుతోంది. విశ్వాసం అనేది నిజమైనటువంటిదా కాదా అనేది బయటపడిపోతుంది. ఒక భక్తుడి రకంగా అన్నాడు, లైఫ్ ఈజ్ అ సక్సెషన్ ఆఫ్ టెస్ట్స్, ఫర్ క్యారెక్టర్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ డిసిప్లిన్. జీవితం అనేది అనేక పరీక్షల సమ్మేళనం. అండ్ గుణము ఈ యొక్క క్రమశిక్షణ ద్వారా, శోధన ద్వారానే బలోపేతం చేయబడుతుంది. కనుక ఎవ్వరు కూడా నేను విశ్వాసిని కానీ నాకు పరీక్ష ఉండొద్దు, నేను పాస్ అయిపోవాలి అనుకోవడానికి వీల్లేదు. అండ్ ఈ రోజున అబద్ధ బోధలు ప్రపంచంలో మనకు చాలా విస్తృత స్థాయిలో ఉన్నాయి. క్రైస్తవులకు శ్రమ ఉండదు, అది పచ్చి పిశాచి బోధ. క్రైస్తవులకే శ్రమ ఉంటుంది. ఇతరులు శ్రమల్లో పిగిలిపోతారు, కానీ క్రైస్తవులే శ్రమల ద్వారా బయటకు వచ్చి పరిపూర్ణత అండ్ గొప్ప ఫలాన్ని పొందుకుంటారు. సో అబద్ధ బోధకులకు బలైపోకుండా బైబిల్ బోధ ప్రకారం బ్రతకడం మంచిది. ఫెయిత్ అండర్ ప్రెషర్ కమ్స్ అవుట్ విత్ గ్రేట్ ట్రెషర్ విచ్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఇట్ గివ్స్ అస్ ఇమెన్స్ ప్లెషర్. గొప్ప సంతోషాన్ని అండ్ గొప్ప స్వాస్థ్యాన్ని ఒత్తిడి కింద ఉండి విజయంతో బయటకు వచ్చినటువంటి విశ్వాసంలో మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. నా లోకం కూడా పరీక్ష పెడుతోంది. లోకంలో కూడా పరీక్షలు లేకుండా ఎవరికి ఏమి పదవులు ఇవ్వరు, ఎవరిని ఏ రకంగా కూడా ప్రైజులతో సత్కరించరు. లోకం పెట్టే పరీక్ష ప్రధానంగా ఏంటి అంటే ఇంటెలిజెన్స్ టెస్ట్. ఒకడికి ఎంత వివేకం ఉంది, ఒకడికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ఒకడికి ఎంత మేధస్సు ఉంది, ఒకడికి ఈ యొక్క మేధో సంపద లేకపోతే మానసిక సత్తా ఎంత ఉంది అనేది చూస్తారు. కానీ దేవుడు ఇంటెలిజెన్స్ టెస్ట్ని పెట్టడు, దేవుడు ఇంటిగ్రిటీ టెస్ట్ని పెడతాడు. ఒకడిలో ఎంత యథార్థత ఉంది, ఒకడిలో ఎంత పవిత్రత ఉంది, ఒకడిలో ఎంత స్వచ్ఛత ఉంది, ఒకడిలో ఎంత నాణ్యత ఉంది అనేది దేవుడు చూస్తాడు. అందుకని నేను ఈ రకంగా చెప్తుంటాను. అదేంటంటే ఒకవేళ ఇస్కరియోతు యూదా అండ్ యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు కూడా ఒక పెద్ద వరల్డ్ ఫోర్బ్స్ 500 మేజర్ కార్పొరేషన్లో ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టారనుకుందాం. ఇస్కరియోతు యూదాకి పిహెచ్డి ఉంది, యేసుక్రీస్తుకి పిహెచ్డి లేదు. ఖచ్చితంగా ఆ కార్పొరేషన్ వారు ఇస్కరియోతు యూదాకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, యేసుక్రీస్తు ప్రభువుని బయటికి పంపించేస్తారు. కారణం ఏంటి? వారు కేపబిలిటీకి పట్టం కట్టారు, ఇంటిగ్రిటీకి లేకపోతే క్యారెక్టర్కి పట్టం కట్టలేదు. కనుక లోకము ఇస్కరియోతు యూదాలకు పీఠం వేస్తుంది, పదవులు ఇస్తుంది. పరలోకము దేవుడు యేసుక్రీస్తుకు పీఠం వేసి పదవినిచ్చాడు, అందరికన్నా పైగా పెట్టాడు. సో ఇంటెలిజెన్స్ టెస్ట్లో మనము ఫెయిల్ అయితే నో ప్రాబ్లం, ఇంటిగ్రిటీ టెస్ట్లో ఫెయిల్ అవ్వకూడదు. అబ్రహాము ఇంటిగ్రిటీ టెస్ట్లో పాస్ అయ్యాడు, క్యారెక్టర్ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఫెయిత్ యొక్క ట్రయల్లో ఆయన ట్రయంఫెంట్ బిలీవర్గా బయటకు వచ్చాడు. సో ఏం చేయాల్సి వచ్చింది? ఆయన ఏదో కాస్త డబ్బు ఇవ్వాల్సి వస్తే, లేకపోతే కాస్త భూములు ఇవ్వాల్సి వస్తే, లేకపోతే కొన్ని సొమ్ము లేకపోతే మరొకటి ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసాడు కదా అనుకోవడానికి వీల్లేదు. మీరు ఇక్కడ చదివినట్లయితే ఆయన్ని దేవుడు అత్యంత ప్రశస్తమైన దాన్ని ఇవ్వమని కోరాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఆ మాటలు చాలా సామాన్యంగా కనబడతాయి, కానీ చాలా గంభీరమైనటువంటి విషయం అది. అబ్రహాము జీవితంలో అత్యంత కష్టతరమైనటువంటి పరీక్ష అండ్ గ్రేటెస్ట్ ట్రయల్ అని చెప్పచ్చు. అంటే చాలా కఠినమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి వేదన భరితమైనటువంటి విషయం. ఎందుకని దేవుడు అబ్రహాము యొక్క హృదయానికి ప్రియమైన ఏకైక కుమారుడిని తనకి బలిగా ఇవ్వమని అడిగాడు? ఎందుకంటే దేవుని యొక్క వాక్యము, దేవుని వ్యక్తిత్వం మనకేం చూపిస్తుందంటే, ఒక మనిషికి మరొక మనిషి ప్రియునిగా ఉండకూడదు, ఒక మనిషికి మరొక వస్తువు ప్రియముగా ఉండకూడదు, ఒక మనిషికి మరొక విషయం ప్రియముగా ఉండకూడదు. వ్యసనము కానీ వ్యవహారము కానీ
ప్రియముగా ఉండకూడదు. ఎందుకంటే మనిషి యొక్క సృష్టి కారణం అది కానే కాదు. మనిషిని దేవుడు తన కోసం సృష్టించుకున్నాడు. మనిషి దేవుడి పోలికలో, దేవుడి స్వరూపమందు, దేవుడి సంకల్పం కోసం సృష్టించబడ్డాడు. కనుక మనిషి దేవుని వాడిగా ఉండాలి. మనిషికి దేవుడే సమస్తమై ఉండాలి. మనిషికి దేవుడే ముఖ్యుడు, దేవుడే మొదటివాడై ఉండాలి. ఆ తర్వాతే దేవుడిచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, ఈవులు కావచ్చు, వస్తువులు, లేకపోతే ఇతరత్ర విషయాలు కావచ్చు, అవి సెకండరీ, థర్డ్, ఫోర్త్ ప్లేసెస్లో ఉండాలి. ఫస్ట్ ప్లేస్, ప్రీ ఎమినెంట్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ గివెన్ టు గాడ్. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, సో ఇక్కడ అబ్రహాం యొక్క భక్తి ఏంటి, అబ్రహాం యొక్క డివోషన్ ఏంటి, ఆయనకి నిజంగా హృదయానికి ప్రియమైనది, ఆయనకున్న ఏకైక, ఆయన ప్రేమించే, పడిగాపులు కాసి 25 సంవత్సరాల తర్వాత వాగ్దానం ద్వారా పొందుకున్న కుమారుడైన ఇస్సాకా, లేకపోతే ఆయన్ని సృష్టించి, ప్రేమించి, పిలిచి ఆయనకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవుడా? ఆదికాండంలో మనకి అబ్రహామును దేవుడు ఏ రకంగా పిలిచాడో చూపించాడు. అండ్ ద్వితీయోపదేశ కాండంలో ఏ రకంగా తన వారు తనను ప్రేమించాలో చెప్పాడు. పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ బలంతో నన్ను ప్రేమించమన్నాడు. అంటే ఆయన్ని ప్రేమిస్తే ఇంకెవరిని, దేన్ని ప్రేమించడానికి అవకాశం ఉండదు. మిగతా వారిని తక్కువ ప్రేమతో ప్రేమించాలి, ఆయన్నే పరిపూర్ణ ప్రేమతో ప్రేమించాలి. సో ఇక్కడ ఆ టెస్ట్ పెట్టేసరికి, నేనా ఇస్సాకా అనేటువంటి టెస్ట్ పెట్టేసరికి అబ్రహాంకి ఎంత కష్టమో చూడండి. కానీ అబ్రహాం నెగ్గాడు, అబ్రహాం తట్టుకోగలిగాడు. ఎందుకంటే అబ్రహాంకి దేవుడి మీద ఆ రకమైనటువంటి విశ్వాసం ఉండింది. అబ్రహాంకి దేవుడేంటో తెలుసు, తానేంటో తెలుసు, ఇస్సాకేంటో తెలుసు, తనకున్నటువంటి ఇతర విషయాలేంటో తెలుసు. సో ఆ గ్రేట్ సాక్రిఫైస్ని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం ఇచ్చేసాడు. అండ్ అబ్రహాం ఇస్సాకును బంధించి బలిగా అక్కడ బలిపీఠం మీద పెట్టేశాడు. మనకి ఆదికాండం 22 చెప్తోంది. యూదులు దీన్ని వారు చాలా ముఖ్యమైనటువంటి విషయంగా ఎంచుతారు. ద బైండింగ్ ఆఫ్ ఐజాక్ అంటారు వారి భాషలో. అఖేదా అంటే అబ్రహాం చాలా గొప్ప పని చేశాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుడి చేత పొందినటువంటి ఈవులను, వరములను, లేకపోతే వస్తువులను, వ్యక్తులను ప్రేమిస్తూ ఉంటామా? గిఫ్ట్లను మనం ప్రేమిస్తూ గివర్ని మర్చిపోతామా? లేకపోతే గివర్ని మనం ప్రేమించి గిఫ్ట్లను పక్కన పెడతామా అనేది ఆయా సమయాల్లో దేవుడు పరీక్షిస్తాడు. ఆదికాండంలో మీరు చూస్తే మొదట ఆయన చెప్పాడు, నీకు ఇస్సాకు ద్వారానే సంతానము కలుగుతుంది, ఇస్సాకే నీ యొక్క వంశములో మూలపితరుడవుతాడు, ప్రపంచాన్ని దీవించే వ్యక్తిగా ఉంటాడు అని. కానీ 22వ అధ్యాయంలోనికి వచ్చేసి ఆ ఇస్సాకునే, నీకు ప్రియమైనటువంటి ఇస్సాకునే, ఒక్క ఇస్సాకునే నాకు బలిగా ఇవ్వమంటున్నాడు. అండ్ ఇక్కడ దహన బలి గురించి రాయబడింది. దహన బలి అంటే ఏంటి? బైబిల్ ప్రకారం దహన బలి అంటే ఒక జీవిని, ఒక జంతువుని తీసుకొని చంపి దాని రక్తమంతటిని కూడా కార్చేసి ఆ తరువాత ఆ దేహాన్ని కాల్చేయడం. సో ఒక తండ్రి లేక పుట్టినటువంటి కుమారుడు, చిరునవ్వు లేకపోతే హీ లాఫ్స్, అతడు నవ్వుతున్నాడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఇస్సాకు, ఆ ఇస్సాకుని అతడు ఆ రకంగా చంపేసి అతని రక్తమంతటిని భూమి మీదికి దారబోసి తర్వాత దేహాన్ని కాల్చేయాలంటే అది ఏ తండ్రి యొక్క మనసు ఒప్పుకునే విషయం? ఏ తండ్రి చేతులు బలంతో కత్తి పట్టుకుని ఆ పని చేస్తాయి? ఏ తండ్రి చేతులు కట్టెలను మరి నిప్పుతో పెట్టి కుమారుడి దేహాన్ని కాలుస్తాయి? బిడ్డ ఏదో రకంగా చచ్చిపోయిన తర్వాత కూడా తండ్రి పోయి చితి పెట్టడానికి బాధపడతాడే, మరి రకంగా స్వయంగా చంపేసి కాల్చేయమంటే అది మామూలు విషయమా? కానే కాదు. సో ఇది ఒక రిమార్కబుల్ టెస్ట్ అన్నమాట. అంటే తిరుగులేనటువంటి, చెప్పనశక్యమైనటువంటి పరీక్ష. ఒక సత్యాన్ని బైబిల్ మనకి నేర్పిస్తోంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియా, యేసు తల్లి అయినటువంటి మరియా కానా వివాహంలో ఉన్నప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. కుమారుడి దగ్గరికి వచ్చి సంగతి చెప్పినప్పుడు ఆయన, అమ్మా నాతో నీకేమి అని అంటాడు. ఆమె ఇంకో మాట మాట్లాడకుండా దాసులకు ఒక మాట చెప్పిపోతుంది, ఆయన ఏం చెప్తే అది చేయండి అనేసి. సో ఆయన ఏం చెప్తే అది చేయాలి. విశ్వాసులుగా, దేవుడి శిష్యులుగా, దేవుని సేవకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, క్రైస్తవులు అనిపించుకునే ప్రతి ఒక్కరూ, ఆ దేవుడు సార్వభౌముడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఆ సర్వోన్నతుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఆ సర్వమెరిగినటువంటి మహామేధావి ఏం చెప్తే అది చెయ్యాలి. ఆయన ఎక్కడా పొరపాటును చేసేటువంటి ప్రసక్తే లేదు గనుక ఆయన చెప్పిందే నిజమైనటువంటి ఘనమైనటువంటి విషయం గనుక ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. ఆయన మన జీవితం అంతటి మీద శాసనకర్త.
ఆయన చెప్పినట్టు మన కన్నులు, ఆయన చెప్పినట్టు మన చెవులు, ఆయన చెప్పినట్టు మన నోరు నాలుక, ఆయన చెప్పినట్టు మన హృదయము, ఆయన చెప్పినట్టు మన చేతులు, ఆయన చెప్పినట్టు మన కాళ్ళు, ఆయన చెప్పినట్టు మన ఆత్మ, ఆయన చెప్పినట్టు మన సమస్తము చేయుటయే క్రైస్తవ విశ్వాసం. ఆయనకి మన మీద సృష్టికర్తగా, రక్షణకర్తగా సర్వ హక్కులు ఉన్నాయి. ఆయనకి నో చెప్పగలిగేటువంటి హక్కు మనకు లేదు. ఆయనకి సంపూర్ణంగా సమర్పించేసుకోవడమే మన జీవన విధానం అయి ఉండాలి. కానీ విశ్వాసంలో అలాంటి వారు చాలా తక్కువ ఈ రోజుల్లో. నేను చెప్తుంటే మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు, అవ్వా అని మీరు నోరు ఎలబెట్టి ఉండొచ్చు ఈ పాటికి. ఎందుకంటే ఇదేంటో మాకు తెలియదు బ్రదర్, మేము ఇట్లా లేం బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. కానీ అట్లా ఉండాలని బైబిల్ చెప్తోంది. నా బైబిల్ ఎక్కడి నుండో ప్రింట్ చేసి తెచ్చుకున్న బైబిల్ కాదు, మీ దగ్గర ఉన్న సేమ్ బైబిల్ నా బైబిల్. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని కూడా అబ్రహాము స్థాయిలో మనల్ని మరి వచ్చి ఆ రకమైనటువంటి శోధనకు గురి చేసి అబ్రహాము చేసినంత గొప్ప త్యాగం చేయమని దేవుడు మనల్ని అడగడు. ఎందుకంటే అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అది ఒకే ఒక హిస్టారిక్ మరి సాక్రిఫైస్ అన్నమాట. ఎందుకంటే దానికి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి అనుబంధం ఉంది కనుక అది ఇతరులు చేయలేరు, చేయాల్సిన అవసరము లేదు. కాకపోతే మనల్ని చిన్న చిన్న విషయాల్లో దేవుడు పరీక్షలకు గురి చేసినప్పుడు, చిన్న చిన్న విషయాల్లో కొన్ని సందర్భాల్లో మన దృష్టిలో గొప్పవి అనుకునేటువంటి వాటిల్లో మనము త్యాగం చేయాల్సి వస్తుంది. పరీక్షలో నెగ్గాలంటే వాటిని మనము దేవుడికి ఇచ్చేయాల్సి వస్తుంది. అది మనకు ఇంకొక వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క డీప్ రిలేషన్షిప్, ఇంటిమేట్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. దేవుడు దాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేయాలి. ధనం విషయంలో మనకున్నటువంటి ఆ గ్రిప్ని దేవుడు లూజన్ చేయమంటే కొంతమందికి డబ్బు మీద ఉన్నంత పట్టు మరి దేని మీద ఉండదు. దాన్ని ఆయన కొంత లూజన్ చేసి విడిచిపెట్టు, దాన్ని పోనివ్వు, దాన్ని నా దగ్గరికి రానివ్వు అంటే ఆ రకంగా మనం ఉండాలి. నీ జీవన విధానం సరిగ్గా లేదు, నీ లైఫ్లో ఈ వ్యసనం సరిగ్గా లేదు, దాన్ని నీ విడిచిపెట్టాలి, దాని నుండి నీవు సపరేట్ అయిపోవాలి అంటే మనం అది చెయ్యాలి. ఆర్ నీ ఉద్యోగం మానేసి నా సేవకు ఆ ప్రాంతానికి పోవాలంటే పోవడానికి మనం సిద్ధపడాలి. నీ వ్యాపారంలో నువ్వు మోసం చేస్తున్నావు, దాన్ని మానేసి నీతితో తక్కువకి నీకు ఇప్పుడు 1,00,000 రావచ్చు, నువ్వు పోయి 10,000 సంపాదనకి పనిచేయమని దేవుడు చెప్తే చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంకా ఏమైనా ఆయన చెప్పచ్చు, అది ఆయన ఇష్టం. కాకపోతే మనం ఇవన్నిటిని తీసుకుని వచ్చి ఇవన్నిటిని పక్కన పెట్టిన అబ్రహాము చేసినంత మనం ఎప్పటికీ చేయలేం. కాకపోతే అబ్రహాము విశ్వాసానికి ఆ రకంగా మాదిరిని చూపించినప్పుడు మనం ఇంకా మన జీవితంలో మనము దేవుడు పెట్టినటువంటి కొద్దిపాటి వాటిలో ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయలేం? సో అబ్రహాంకి ఒక సత్యం బాగా తెలుసు, బైబిల్లో మనకివ్వబడినంత ఈ పూర్ణ ప్రత్యక్షత ఆయనకి లేదు. కాకపోతే దేవుడి మాటలు ఆయనకేవైతే ఇవ్వబడ్డాయో, దేవుడు దేన్నైతే ఆయనకి బోధించి బయలుపరిచాడో ఆ విషయంలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము. సో అబ్రహాం ఒకడే ఉన్నాడు బైబిల్ ప్రకారం చరిత్రలో. అండ్ ఈ అబ్రహాము ఇటు యూదులకి, అటు క్రైస్తవులకి, అటు మహమ్మదీయులకి అండ్ ఇతరులకు కూడా ఇతను ఒక గొప్ప వ్యక్తిగానే ఎంచబడేటువంటి వ్యక్తి. సో అబ్రహాము బైబిల్లో మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా గౌరవించబడేటువంటి కొద్ది మందిలో ఒకనిగా, ప్రముఖునిగా పేరుగాంచాడు. సో ఆయనకు తెలుసు గాడ్స్ ప్రామిసెస్, దేవుని వాగ్దానములు ఏంటో ఆయనకు తెలుసు. ఇప్పుడు దేవుడి ఆజ్ఞ ఏంటో కూడా ఆయన గుర్తిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గాడ్స్ ప్రామిస్ అండ్ గాడ్స్ కమాండ్ ఆర్ కమింగ్ ఫేస్ టు ఫేస్. అంటే ఇటువైపు దేవుడి వాగ్దానం, ఇటువైపు దేవుడి ఆజ్ఞ ముఖాముఖిగా వచ్చేసాయి. ఇప్పుడు దేవుడి యొక్క వాగ్దానము నెరవేరాలంటే ఇస్సాకు బ్రతికుండాలి, చావకూడదు. దేవుడి ఆజ్ఞ నెరవేరాలంటే ఇస్సాకు చంపబడాలి, బ్రతికుండకూడదు. ఇప్పుడు అబ్రహాము ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడండి, రెండిటి మధ్యలో ఇరుకునబడిన పరిస్థితి. నేనేం చేయాలి? దేవుడి వాగ్దానం నెరవేరాలంటే ఇస్సాకు బ్రతికుండాలి, దేవుడి ఆజ్ఞ నెరవేరాలంటే ఇస్సాకు చచ్చిపోవాలి. నేనేం చేయాలి అని సందిగ్ధంలో పడి మెల్కిసెదెకు దగ్గరికి పోయి సలహా తీసుకునే ప్రయత్నం ఆయన చేయలేదు. ఆయనకి దేవుని వ్యక్తిత్వం తెలుసు. దేవుడు ఏదైనా చెప్తే అది కరెక్టే అని ఆయనకు తెలుసు. దేవుడే వాగ్దానం చేశాడు, అండ్ దేవుడే అంటున్నాడు పోయి బలిగా ఇచ్చేసేమని. అంటే ఈ వాగ్దానమును నేను ఆజ్ఞను గైకొన్నా కూడా దేవుడు నెరవేర్చగలడు. గాడ్ క్యాన్ డూ ఆల్ థింగ్స్ అనేటువంటి ఆ ప్రగాఢ విశ్వాసం అబ్రహాంలో ఉండింది కనుక ఆయన ఏం చేశాడంటే, మొదట ప్రామిస్ చేసిన దేవుడు అదే దేవుడు తర్వాత కమాండ్మెంట్ని ఇచ్చాడు. ప్రామిస్ ప్రకారం
ఐజక్నిచ్చిన దేవుడు, ఇస్సాకునిచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఆ ఇస్సాకుని చంపేయమంటున్నాడు, దహన బలిగా ఇచ్చేయమంటున్నాడు. సో నేను ఆ పని చేసినా కూడా ఇస్సాకును మరలా దేవుడు తిరిగి లేపి మరణంలో నుండి జీవంలోనికి తెచ్చి అతనికి సంతానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు అనేటువంటి తలంపుతో అబ్రహాము నడిచాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రకంగా బిబ్లికల్గా ఆలోచించేటువంటి వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడు. మనలో చాలా తక్కువ మంది ఆ రకంగా ఆలోచించేటువంటి వారు ఈ రోజున మనకు కనబడతారు. అబ్రహాం మనస్తత్వం, యోబు మనస్తత్వం ఒకటే. యోబు దేవుడు అంతా తీసేసినప్పుడు ఏమన్నాడు? ఆయన ఇచ్చెను, ఆయన తీసుకుపోయాను, ఆయన నామానికి స్తోత్రం లేకపోతే స్తుతి కలుగును గాక. అయితే యోబు భార్య ఏమంటుంది? నీవు దేవుణ్ణి శపించి పోయి చావు అని అంటుంది. యోబు 2:10. ఆయన ఏమంటాడు? మనం యెహోవా చేతులలో మంచినే పొందాలా, చెడును పొందకూడదా? అంటే దేవుడు ఏం చేసినా కూడా మంచి కదా. ఇస్సాకును నాకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇస్సాకును దేవుడు అడుగుతున్నాడు, దేవునికి స్తోత్రం. ఉద్యోగం ఇచ్చింది దేవుడే, ఉద్యోగాన్ని నాకు వెనక్కి ఇచ్చేయమనేది దేవుడే. నీకు ఆస్తినిచ్చింది దేవుడే, అండ్ ఆ ఆస్తి నా రాజ్య వ్యాప్తి కోసం ఖర్చు పెట్టి వెనక్కి ఇచ్చేయమనడం దేవుడే. సో దాంట్లో ప్రాబ్లం ఏంటి? అంతా అక్కడి నుండే వస్తుంది, అక్కడికే పోవాలి కదా. సో ఫెయిత్ ఏం చేస్తుందంటే, ఫెయిత్ యాక్సెప్ట్స్ బోత్ ద ప్రామిస్ అండ్ ద ప్రీసెప్ట్. దేవుని యొక్క నిజమైనటువంటి విశ్వాసము వాగ్దానమును చేపడుతుంది, ఆజ్ఞను కూడా అంగీకరిస్తుంది, ఆజ్ఞలతో పాటు ఆదరణలను కూడా పొందుతుంది. సో కమాండ్మెంట్ అండ్ కంఫర్ట్ రెండు కూడా ఉంటాయి. క్రైస్ట్ యాజ్ సేవియర్ అండ్ లార్డ్, నా పాపాన్ని క్షమించి ఆత్మను రక్షించే రక్షకుడు యేసుక్రీస్తు, అండ్ నా ఆత్మను రూపాంతరపరచడానికి శాసించి దాన్ని తన చిత్త ప్రకారము నడిపించే దేవుడు ప్రభువు కూడా యేసుక్రీస్తు. ఆ రకంగా అంగీకరించేదే విశ్వాసం. ఒకటి కావాలి, నాకు ఆదరణ కావాలి, కంఫర్ట్ కావాలి, నాకు కమాండ్ వద్దు అనడానికి వీల్లేదు. నాకు ప్రామిస్ కావాలి, ప్రీసెప్ట్ వద్దు అనడానికి వీల్లేదు. సో విశ్వాసంలో మనము నిజమైనటువంటి విశ్వాసంలో ఈ పిక్ అండ్ చూజ్ అనేది ఉండదు. అంటే నాకు ఇది కావాలి, ఏరుకుంటాను, అది వద్దు, వదిలేస్తాను అనడానికి వీలుండదు. దేవుడు పెట్టిన దారిలో మనం ముందుకు సాగాలి. సో అబ్రహాం ఏం చేస్తున్నాడు ఇక్కడ? నేను దేవుణ్ణి ప్రేమించాలి అండ్ దేవుడికి భయపడాలి. ఈ రెండూ ఉండాలి మన జీవితంలో. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడికి భయపడాలి. దేవుణ్ణి భయపడితే దేవుణ్ణి ప్రేమిస్తాం, అండ్ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడికి భయపడతాం. అబ్రహాం ఏం చేశాడంటే ఆయన కన్విక్షన్ని అఫెక్షన్ ముందు పెట్టాడు. అఫెక్షన్ అంటే కుమారుడి మీద ఆప్యాయత, కుమారుడి మీద మమకారం, పేగులు తరుక్కుపోయే ప్రేమ. దాన్ని తర్వాత పెట్టేసి కన్విక్షన్ని మొదలు పెట్టాడు. నాకు దేవుడి మీద ఉన్న విశ్వాసం, నేను దేవుడి అధికారం కింద ఉన్న మనిషిని, నాకు దేవుడి చిత్తమే ముఖ్యం, నేను ఈ రకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తాను. సో మన లైఫ్లో ఒక క్రిస్టియన్గా మన లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మరోసారి చెప్తున్నాను, ఫస్ట్ వచ్చేది కన్విక్షన్, అఫెక్షన్ కాదు. నా భార్య, నా బిడ్డ, నా భర్త, మా అమ్మ, మా నాన్న కాదు. మొదట ఉండాల్సింది నా దేవుడు, ఆయన చిత్తం. కన్విక్షన్ తర్వాతే అఫెక్షన్. రెండవది అబ్రహాం ఏం చేశాడు? డివోషన్, ఆ తర్వాతే ఇమోషన్. సో ఈ ప్లేస్డ్ డివోషన్ బిఫోర్ ఇమోషన్. దేవుడి పట్ల నా భక్తి ముఖ్యం, నా దేవుడి యొక్క మహిమ ముఖ్యం, నా దేవుడి మాట వినడం ముఖ్యం అనుకున్నాడే. కానీ నా ఇస్సాకు యవన కాలంలో చచ్చిపోతున్నాడే, చంపబడుతున్నాడే, వాడి భవిష్యత్తు సంగతి ఏంటి, అయ్యో అనే భావోద్రేకానికి గురి కాలేదు. మూడవది ఆయన ఏం చేశాడు? కమాండ్మెంట్ని సెంటిమెంట్ ముందు పెట్టాడు. శారీరకంగా లోకరీత్యా మనుషులు సెంటిమెంట్ని పెట్టి బతుకుతారు, కమాండ్మెంట్ని తొక్కేస్తారు. కానీ విశ్వాసులు, దేవుని ప్రజలు కమాండ్మెంట్ని బట్టి బతుకుతారు, సెంటిమెంట్ని సమాధి చేసేస్తారు. అండ్ నాలుగవది ఆయన చేసిన అతి శ్రేష్టమైన పని ఏంటంటే, ఇస్సాకు మధ్యలో వచ్చాడు. ప్రభువా, మధ్యలో పోతాడు, నాకేం ప్రాబ్లం లేదు, మొదటి నుండి ఉన్నవాడవు నీవే, అండ్ నా ముగింపు తర్వాత ఉండేవాడవు నీవే. సో గివర్ని గిఫ్ట్ కన్నా ముందు పెట్టేశాడు. సో ఇచ్చినటువంటి ఆయనను ఇవ్వబడిన వరము కన్నా ముందు పెట్టాడు. ఎవరైనా సరే అదే కదా చేయాల్సింది. సో అబ్రహాం ఆ రకంగా చేశాడు కనుకనే మనందరికీ మూలపితరుడు అయ్యాడు, విశ్వాసమునకు ఆయన జనకుడు అయ్యాడు. అండ్ ఇక్కడ ఆదికాండం 24 నేను చదివాను కనుక మరలా వచనాలు చదవట్లేదు, మీరు మరలా చదువుకోండి. పెందల కడే లేచాడు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈ గాట్ అప్. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం యొక్క నోట్ నుండి ఒక్క పదం కూడా వచ్చినట్టు ఆదికాండం 22 మనకు చూపించట్లేదు, రికార్డులో లేదు. సో ఆయన ప్రశ్న వేయలేదు, ఆయన వాదం పెట్టుకోలేదు, ఆయన సందేహించలేదు. నో క్వశ్చన్, నో ఆర్గ్యుమెంట్, నో డౌట్.
ఆలస్యం చేయలేదు, నో డిలే. 10 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, తర్వాత చూస్తాను అనుకోలేదు. పెందలకడే లేచాడు. ఈగర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అంటే దేవుడి చిత్తం చేయడానికి ఎంత ఆసక్తి పడ్డో, ఎంత తృష్ణ కలిగి, ఎంత తొందరపడ్డాడో చూడండి. చీకటి ఇంకా పోకమునిపే లేచాడు, ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ కర్రలు చీల్చుకున్నాడు, నిప్పును సిద్ధం చేసుకున్నాడు, 2 మనుషులను దాసులుగా అండ్ గాడిదలను వెంటబెట్టుకుని పోవడానికి అన్ని తయారు చేసేసుకున్నాడు. యోబు భక్తుడు కూడా అందుకే అంటాడు, యోబు 13:15లో, ఆయన నన్ను చంపినను నేను ఆయన్నే నమ్ముతాను. సో అదండి విశ్వాసంలో ఉండేటువంటి గొప్ప లక్షణం. జనరల్ మాంట్గామరీ అనేటువంటి ఒక క్రైస్తవ సైనిక అధికారి ఆయన చెప్పేవాడు, పైనుండి ఆ రక్షణకు కర్త, అంటే ఆ గ్రేట్ కెప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్, ఆయన నుండి మనకు వచ్చినటువంటి ఏ ఆజ్ఞ అయినా దాన్ని గైకొనడానికే ఇస్తున్నాడు, కూర్చొని దాని గురించి చర్చ పెట్టడానికి కాదు. సో ఈయన నార్త్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు, నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఈయన రెజిమెంట్ వారు ఓడిపోవడానికి గల కారణాలు వెతుక్కుని చూసుకున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, పైనుండి ఆర్డర్స్ వస్తుంటే డిస్కషన్లు పెడుతున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఆయన వారికి వచ్చి కొత్త ఆజ్ఞ పెట్టాడు, ఇక నుండి పైనుండి ఏ ఆర్డర్ వచ్చినా మీలో ఒకడు 1 నిమిషం వేస్ట్ చేయడు, వెంటనే యాక్షన్కి మీరు వెళ్ళిపోతారు. నో మోర్ డిస్కషన్స్, ఆర్డర్స్ ఆర్ టు బి ఫాలోడ్, నాట్ టు బి డిస్కస్డ్ అని చెప్పేశాడు. సో ఈ యొక్క దేవుని ఆజ్ఞలను మనం కూర్చొని చర్చ పెట్టడానికి కాదు, దేవుని ఆజ్ఞలను మనం గైకొనడానికి, వాటిని కార్యరూపంలోనికి తీసుకురావడానికి దేవుడు ఇచ్చాడు. అలా చేసినటువంటి వ్యక్తి అబ్రహాం. అందుకనే ఆదికాండం 22లో శ్రేష్టమైనటువంటి మాట ఆయన వినాల్సి వచ్చింది, వినగలిగాడు. 12 ఆదికాండం 22:12లో, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య, వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. సో అబ్రాహాము ఆ యొక్క ప్రయాణంలో, 3 దినాల ప్రయాణంలో ఆయన ఆల్రెడీ మనసులో ఇస్సాకును బలిగా ఇచ్చేశాడు, ఇస్సాకును దేవునికి సొమ్ముగా ఇచ్చేశాడు, అర్పణగా ఇచ్చేశాడు. ఇస్సాకును ఆయన మనసులోనే చంపేశాడు. కత్తి ఎత్తడం, అతన్ని నరకడం, ఆ తర్వాత దహన బలిగా చేయడం అనేది పెద్ద విశేషమే కాదు. మొదట మనసులో మనం దేవుడి వారం అవుతే తర్వాత అన్ని విషయాల్లో దేవుడి వారం అవుతాం. ఈ రోజున సమస్య ఏంటంటే, క్రిస్టియానిటీలో వారు మనసులో దేవుడికి వ్యతిరేకులు గనుక బయట ఎన్ని చేసినా కూడా అది వివేషధారణగానే ఉంటుంది. సో నువ్వు బయట చేసేటువంటి క్రియ నీ హృదయంలో నుండి బయటకు వచ్చినప్పుడు శ్రేష్టంగా ఉన్నంతగా ఇంకో రకంగా ఉండదు. సో అబ్రహాం యొక్క విశ్వాసాన్ని దేవుడు రుజువు చేసేసాడు, అప్రూవ్ చేసేసాడు. అది మొదటిది, అబ్రహామ్స్ టెస్ట్. రెండవది బ్రీఫ్గా అబ్రహామ్స్ బెస్ట్. అబ్రహామ్స్ బెస్ట్ అంటే అబ్రహాము తన శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చాడు. 18-19 వచనాల్లో దాని గురించి జస్ట్ బ్రీఫ్గా నేను టచ్ చేసి ప్రార్థన చేస్తాను. సో ఆ వాగ్దానముల ద్వారా ఇస్సాకే నీ సంతానం, అండ్ ఇస్సాకు ద్వారానే నీకు సంతానం కలుగుతుందని చెప్పినటువంటి ఆ దేవుడు మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను అని రాయబడింది. నవ్ ఇక్కడ విత్ స్టాండింగ్ ద టెస్ట్ బట్ నాట్ విత్ హోల్డింగ్ ఇస్ బెస్ట్. ఆ యొక్క పరీక్షను తట్టుకున్నాడు, కానీ తన యొద్ద దేవుడు కోరినటువంటి తనకు శ్రేష్టమైన ఈవిని దేవుడికి ఇచ్చే విషయంలో వెనుకాడలేదు. సో హీ గేవ్ హిస్ బెస్ట్ టు గాడ్. దేవుడికి తన శ్రేష్టమైన దాన్ని ఇచ్చేశాడు. ఎందుకు? దేవుడేంటో అతనికి తెలుసు కనుక. అబ్రహాము దేవుడి చేత పిలువబడినప్పుడు ఒక భక్తుడి రకంగా అంటాడు, కల్దీయుల ఊర్ని ఆయన విడిచిపెట్టి రమ్మని చెప్పినప్పుడు అబ్రహాము తన గతానికి స్వస్తి చెప్పాడు. అండ్ ఇప్పుడు ఇస్సాకును నాకు ఇచ్చేయమని చెప్పినప్పుడు అబ్రహాము తన భవిష్యత్తుకు గుడ్ బై చెప్పేశాడు. సో అబ్రహాం గతానికి, పాస్ట్కి ఆయన స్వస్తి చెప్పాడు, దాని నుండి సపరేట్ అయిపోయాడు. అండ్ తన ఫ్యూచర్ని దేవుడికి సరెండర్ చేసేసాడు. క్రైస్తవులు కూడా, విశ్వాసులు, రక్షించబడినటువంటి వారు గతాన్ని వారు పాతిపెట్టేశారు. వారు కొత్త సృష్టి, పాతవి గతించని, ఇదిగో కొత్త వాయును. ఇక వారి భవిష్యత్తు ఏంటి? వారి భవిష్యత్తు వారి ఇష్టానుసారంగా, వారి కోరికల మేరకు కాదు. వారి భవిష్యత్తు దేవుడి చేతుల్లో ఉంటుంది. దేవుడు దాన్ని నిర్దేశిస్తాడు, నడిపిస్తాడు. సో అబ్రహాం ఆ రకంగా తన ఫ్యూచర్ని సరెండర్ చేసేసాడు. తన కుమారుణ్ణి ఇచ్చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు కనుక. నిబంధన పుత్రుడు లేకపోతే వాగ్దాన పుత్రుడు అనుకునేటువంటి అబ్రహామును దేవుడు
కోరినప్పుడు ఇచ్చేసాడు. సో అబ్రహాము దేవుడినే ఎక్కువగా కోరుకున్నాడు, దేవుడి కొరకే తృష్ణగా ఉన్నాడు, దేవుడి కొరకే దాసోహమై బ్రతికాడు అన్నది నిరూపించబడింది. అండ్ మనం కూడా ఆ ఒక్క రీతిలోనే బ్రతకాలి. అదే నిత్య జీవానికి అండ్ నిజమైన దీవెనకు నడిపిస్తుంది. ఎంప్రెస్ ఆఫ్ ఐర్లాండ్ అనేటువంటి ఓడ మునిగిపోయినప్పుడు దాంట్లో 130 మంది సాల్వేషన్ ఆర్మీ ఆఫీసర్లు మునిగి చనిపోయారు. తర్వాత వచ్చినటువంటి వార్త ఏంటంటే లైఫ్ బోట్లు లేకపోతే లైఫ్ బెల్ట్లు అందరికీ సరిపోయే అన్ని లేకపోవడం చేత వారికున్న లైఫ్ బోట్ని ఇతరులకు వారు తొడిగించేసి, మీకన్నా మేము బాగా చనిపోగలం, మీరు చనిపోలేరేమో కానీ మీకన్నా మేము బాగా చనిపోగలం, మీరు ఈ బెల్ట్ సహాయంతో బ్రతికి బయటపడండి, మేము వెళ్ళిపోతామని వారు నీటిలోకి దూకేసి చనిపోయారు. సో వీరు ఎంత గొప్పగా తర్వాత ప్రశంసించబడ్డారంటే, వారిలో ఒక్కొక్కడు అన్నాడంట, ఐ కెన్ డై బెటర్ దాన్ యూ క్యాన్. నీవు చావగలిగిన దానికన్నా నేను ఇంకా బాగా చావగలను. ఇస్సాకును చంపడానికి ముందే అబ్రహాం చచ్చిపోయాడు. ఎందుకంటే ఆ యొక్క ఫీలియల్ కనెక్షన్ అంటారు కదా, అంటే శరీర సంబంధమైనటువంటి ఆ సంబంధం కదా. ఏ తండ్రి అయినా కుమారుడిని చంపక మునుపు తాను చచ్చిపోయినట్టు, సో అబ్రహాం ఏం చేశాడంటే స్వంతమును ఉపేక్షించుకున్నాడు. ఆయన అటు బిడ్డకు చనిపోయాడు, కానీ ఇటు దేవుడికి బ్రతికి దేవుడిని ఘనపరిచేటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు. సో మనము దేవుడికి ఆయన మనకిచ్చిన దానికన్నా ఎక్కువ ఇవ్వగలమా, ఆయన మనకు చేసిన దానికన్నా ఎక్కువ చేయగలమా అన్న ప్రశ్నకి నో అనేటువంటి ఆన్సరే ఇవ్వాల్సి వస్తుంది. దేవుడు నన్ను ప్రేమించేంతగా నేను ఆయన్ని ప్రేమించగలనా? ప్రేమించలేను. దేవుడు నా కోసం చేసినంత త్యాగాన్ని నేను ఆయన కోసం చేయగలనా? చేయలేను. సో నా ప్రేమ ఇంతవరకు పోతే దేవుడి ప్రేమ దానికన్నా పైకి పోతుంది. నా ప్రేమ అంత దూరం పోతే దేవుడి ప్రేమ దానికన్నా దూరం పోతుంది. నా ప్రేమ ఇంత లోతుకి పోతే దేవుడి ప్రేమ దానికన్నా లోతుకి పోతుంది. నా ప్రేమ అంత వైశాల్యతలోనికి వెళ్ళిపోతే దేవుడి ప్రేమ దానికన్నా పోతుంది. సో గాడ్ విల్ ఆల్వేస్ బీట్ మీ, అంటే ఆయన ఎప్పుడు నన్ను ఓడించేస్తాడు. సో ఒక ఆయన అన్నట్టు గాడ్ అవుట్ గివ్స్, మనకన్నా ఎక్కువ ఇస్తాడు. అవుట్ ఫర్ గివ్స్, మనకన్నా ఎక్కువ క్షమిస్తాడు. అండ్ అవుట్ లవ్స్ అస్, మనకన్నా ఎక్కువ మనల్ని ప్రేమిస్తాడు. మరి ఆయనతో మనము ఏ రకంగా వ్యవహరించాలి? అందుకని అబ్రహాం ఏం చేశాడు? చక్కగా రాయబడినట్లు తన ఏక కుమారుని అర్పించి అని ఉంది. అర్పించి, అర్పణ, ఇంగ్లీష్లో ఆఫర్డ్ అప్ అని ఉంటుంది. సో భక్తిలో ఏముండాలి? అర్పణ ఉండాలి. అండ్ భక్తిలో ఈ అర్పణ అంటే డివోషన్లో, గాడ్లీనెస్లో, ఫెయిత్లో ఆఫరింగ్ ఉండాలి. అండ్ ఆఫరింగ్ ఏదై ఉండాలి? దేవుడు కోరిన, నీకు శ్రేష్టమైన, అత్యంత ఖరీదైన, చౌకబారు చీప్ ఆఫరింగ్లు నాకు పనికి రావట్లేదు కనుక నేను ఇస్తాను అంటే దేవుడు ఒప్పుకోడు. మలాకి 1 పోయి చదువుకోండి. నీ యజమానికి ఒక పనికి మాలిన జంతువుని ఇస్తే వాడు మెచ్చుకుంటాడా? నువ్వు నీ దేవుడికి అలాంటిది ఇవ్వడానికి వచ్చావని అంటాడు దేవుడు. సో దేవుడిని ఆరాధించే విషయంలో అతనికి ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో ఇక్కడ అబ్రహాం విషయంలో తెలిసిపోయింది. ఆ దాసులతో కూడా ఏం చెప్పాడు? నేను నా బాలుడు కొండెక్కి దేవునికి మ్రొక్కి వస్తాం. ఫస్ట్ టైం ఆదికాండం 22లో మ్రొక్కి అంటే వర్షిప్ అనే పదం వాడబడింది. సో వర్షిప్ అన్న దానికి అర్థం ఏంటి? దేవుడు కోరిన అతి శ్రేష్టమైన అర్పణను ఇవ్వడం. అబ్రహాం అదే పని చేశాడు. సో భక్తిలో దేవుడు కోరుకున్న వాటిని అర్పించేటువంటి తత్వం ఉంది, లక్షణం ఉంది. ప్రతి ఆదివారం వేల మంది, లక్షల మంది, కోట్ల మంది క్రైస్తవులు భక్తి చేయడానికి ఆ భక్తి మందిరాలకు వస్తారు, సంఘాలకు వస్తారు, ఆరాధన గృహాలకు వస్తారు, కానీ ఆ భక్తి చేయకుండానే పోతారు. అదంతా మోసం. ఒక భక్తుడు ఈ రకంగా రాశాడు. ఆయన ఏమంటాడు? మనం ఎన్నో కష్టాలు దేవుడి కోసం పడుతున్నామని అనుకోవచ్చు. మన క్రైస్తవ జీవితంలో మనం కిందికి పైకి అవుతూ పోతూ మనం ఏదో చేసేసామని భావించవచ్చు. క్రైస్తవ జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలు, నష్టాల కన్నా ముఖ్యమైన దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయనకు అన్ని విషయాల్లో, ఆయన కోరిన విషయాల్లో మన చిత్తము 100% సమర్పించబడిందా లేదా? ఈజ్ యువర్ విల్ ఈల్డెడ్ టు హిమ్ టోటలీ ఆర్ నాట్? అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ నాట్. చాలా విషయాల్లో కానుకలు ఏమన్నారు? ఇస్తున్నారు. చర్చికి రమ్మన్నారు, వస్తున్నారు. పాటలు పాడమన్నారు, పాడుతున్నారు. ప్రార్థనలు చేయమన్నారు, చేస్తున్నారు. వాక్యం చెప్తుంటే నోట్స్ రాసుకుంటున్నారు. కానీ చిత్తాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు.
సో ఇదంతా ఏంటి? పైన పటారం లోన లొటారం. అది దేవుడు మెచ్చేదా? కానే కాదు. నీకు మేలు కలిగించేదా? కానే కాదు. సో దేవుడికి నీ చిత్తాన్ని ఇచ్చావా, నీ విల్ని ఇచ్చావా, అదే ముఖ్యం. విల్ ఉన్నప్పుడే వర్షిప్. అంటే నా చిత్తమును నేను దేవుడికి ఇచ్చేసినప్పుడే ఆయన చిత్తాన్ని చేసిన వాడిని అవుతాను, చేయగలుగుతాను. అండ్ అక్కడే ఆరాధనలో ఆయన కోరిన శ్రేష్టమైన అర్పణను ఇవ్వగలను. అండ్ ఈ రోజున అదే లేదు. మేము అబ్రహాం పిల్లలము అని యోహాను 8వ అధ్యాయంలో వారు చెప్పుకున్నప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు అబ్రహాం పిల్లలు గారు, మీరు అపవాది పిల్లలు అని. సో ఈ రోజున కూడా చాలామంది ఆ రకంగానే ఉన్నారు. అబ్రహాము పిల్లలము అని పేరుకు మాత్రమే, ప్రవృత్తిలో మాత్రం అపవాది పిల్లలు. అపవాది దేవుడికి లొంగడు. అపవాది దేవుని చిత్తానికి తన చిత్తం మీద అధికారాన్ని ఇవ్వడు. సేమ్ థింగ్ ఈ రోజున చాలామంది సోకాల్డ్ క్రైస్తవుల్లో కనబడుతుంది. సో అతడు ఆఫర్డ్ అప్ అంటే అర్పించను అన్న దాంట్లో ఆ యొక్క గ్రామర్ని మీరు తీసుకుంటే దాని అర్థం ఏంటంటే ఎంఫసైజింగ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ ది యాక్ట్. అబ్రహాము చేయాల్సినటువంటి పనిని పూర్తి చేశాడు అన్నది నొక్కి చూపిస్తున్నాడు. ఆయన కత్తిని పైకే ఎత్తాడు కదండి, మెడ మీద కొట్టలేదు కదండి, రక్తం గారలేదు కదండి అని మీరు అనొచ్చు. అవసరం లేదు. ఆ రకంగా ఆయన చేసినప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటో దేవుడు చూశాడు, హృదయంలో ఉద్దేశం ఏంటో దేవుడు చూశాడు. బయట కార్యాన్ని దేవుడు చూడాల్సిన అవసరం లేదు. అందుకని ఆపాడు, రైట్ టైంలో ఆపేశాడు. అండ్ దేవుడు అబ్రహాముకి ఒకే ఒక కుమారుడిని ఇచ్చాడు. ఇక్కడ మనం చూసాం కదా, ఏక కుమారుడు, వన్ అండ్ ఓన్లీ అని కొన్ని వర్షన్స్లో ఉంటుంది, బిగాటన్ అని కొన్నిట్లో ఉంటుంది. గ్రీక్లో వాడబడినటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే ఓన్లీ బిగాటన్, అద్వితీయ కుమారుడు, ఓన్లీ చైల్డ్, ఓన్లీ బర్త్డ్, సోల్ ఆఫ్ స్ప్రింగ్. సో అబ్రహాము పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ప్రపంచమును సృష్టించినటువంటి దేవాది దేవుని కొరకు తన ఒక కుమారుడిని అర్పించాడు. అది ఘనమైన విషయమే. కానీ దాన్ని ఇంకొక రకంగా మీరు ఆలోచించండి. ఆ గొప్ప దేవుడు తన పాపము లేనటువంటి అద్వితీయ కుమారుణ్ణి పాపులందరి కొరకు, మనందరి కొరకు అర్పించాడు. ఏది గొప్పండి ఇక్కడ? దేవుడు తన పవిత్రమైన కుమారుణ్ణి పాపుల కొరకు బలియాగముగా ఇవ్వడమా, లేకపోతే ఒక పాపి అయిన తండ్రి మరొక పాపి అయిన కుమారుణ్ణి ఆ పరిశుద్ధమైన సర్వోన్నతమైనటువంటి దేవుడికి బలియాగముగా ఇవ్వడమా? సో దేవుడు మనల్ని బీట్ చేసేసాడు కదా. సో అందుకే అంటాను, దేవుడిని మనం ఏ రకంగా కూడా ఆయన దరిదాపుల్లోనికి కూడా రాలేం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఆయనే మనకు జీవం ఇచ్చాడు కనుక మనం ఆయనకు ఆ జీవంతో సేవ చేయగలుగుతున్నాం. ఆయనే మనకు సమస్తాన్ని ఇచ్చాడు కనుక ఆ సమస్తాన్ని ఆయనకి ఇవ్వడంలో మనం చేసేటువంటిది పెద్దగా ఏమీ లేదు. అండ్ ఈ పిల్లవాడు కూడా, ఇస్సాకు యవనస్తుడు, బలిష్ఠుడు, ఆయన అడుగుతాడు, నాన్న నీవు కర్రలు తీసుకున్నావు, నిప్పు తీసుకున్నావు, కత్తి తీసుకున్నావు, కానీ గొర్రెపిల్లేది? అప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే, కొండ మీద ఆయన చూసుకుంటాడు. ఆ రోజున ఆదికాండం 22లో ఆ మొరయాలో ఉన్నటువంటి ఒకానొక పర్వతం మీద దేవుడు ఒక గొర్రె పొట్టేల్ని ఇచ్చాడు, చూసుకున్నాడు. ఆ తర్వాత అనేక సంవత్సరాలకి ఆ కొండ మీద, కల్వరి కొండ మీద తన కుమారుణ్ణి ఆయన లోకానికి లోకరక్షకునిగా పంపి అందరి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన గొర్రెపిల్లనిచ్చి బలియాగముగా ఆ కార్యాన్ని జరిగించాడు. అందుకని యోహాను 1:29లో రాయబడింది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో ఇక్కడ ఒక పిక్చర్ అన్నమాట, ఇక్కడ ఒక టైపాలజీ మనకు కనబడుతుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు లోకరక్షణ కొరకు చేయబోయేటువంటి శిలువ విమోచన కార్యమునకు మొదట అబ్రహాము ఇస్సాకుల ద్వారా దేవుడు దీన్ని చూపిస్తున్నాడు. మనుషులం కదా, ఈ హ్యూమన్ ఎఫెక్షన్తో కూడుకున్నటువంటి రిలేషనల్ స్టోరీ, మానవ ఆప్యాయత, అనుబంధము, సంబంధములతో కూడుకున్నటువంటి స్టోరీని, దీన్నే ఎంతో పెద్ద త్యాగంగా భావించేటువంటి మనకు ఆ దేవాది దేవుడు చేసినటువంటి ఆ త్యాగం ఇంకెంత గొప్పదో తెలియచేయడానికి. అండ్ ఇస్సాకు కట్టెల్ని మోసుకొని వచ్చాడా, యేసు సిలువను మోసుకొని పోయాడు. ఆ పోలికలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాంటెక్స్ట్లో మనకు అది అంత ముఖ్యంగా ఇక్కడ లేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో ఒక మాట నేను చెప్తాను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను అని రాశాడు. సో అబ్రహాం ఎప్పుడు కూడా ఒక చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేపబడ్డం చూడలేదు, కానీ దేవుడు లేపటకు సామర్థ్యం గలవాడని నమ్మాడు.
ఆయనకి వాడు బాగా తెలుసు, మృతతుల్యమైనటువంటి గర్భములను తెరిచి సంతానం ఇవ్వగలిగినటువంటి దేవుడికి మృతతుల్యమైనటువంటి శరీరాలకు కూడా జీవం పోసి తిరిగి బ్రతికించే సామర్థ్యం ఉందని. సో గాడ్ who raises children from dead wombs can also raise corpses from dead tombs అనేది అబ్రాహాంకి తెలుసు. సో ఆయన 22:5 ఆదికాండం 22:5 ఒక మాట అంటాడు దాసులతో, నేనును బాలుడును వెళ్ళి మ్రొక్కి వచ్చేదాం. మేము వెళ్తాం, మొక్కుతాం, మళ్ళా వెనక్కి వస్తాం. బిడ్డను బలిచ్చేస్తే బిడ్డ వెనక్కి రాడు. కానీ అబ్రాహాం ఎంత నమ్మాడంటే, దేవుడు నేను ఆ బిడ్డను బలిచ్చేసినా తిరిగి లేపుతాడు, సో వెంట పెట్టుకొని ప్రాణంతో తీసుకుని వస్తాను. అంత గొప్పగా విశ్వాసము కలిగిన వ్యక్తి కనుకనే ఆయన విశ్వాసం గురించి మనకి దఫాలుగా దేవుడు చూపిస్తూ వచ్చాడు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రయల్ ఆఫ్ హిస్ ఫెయిత్. ఆయన విశ్వాసంలో అత్యున్నతమైన పరీక్ష. అండ్ హీ డిడ్ ద బెస్ట్ ఫర్ గాడ్. దేవుడి కోసం చాలా శ్రేష్టముగా ఆయన చేశాడు. సో యేసుక్రీస్తుని దేవుడు సిలువలో మనందరి పాపము నిమిత్తము మనకు బదులు సబ్స్టిట్యూట్గా పెట్టి ఆయన ద్వారా మన పాపానికి క్షమాపణ, ఆత్మకు రక్షణ, నిత్య విమోచననిచ్చి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆ రకంగా ఆ చనిపోయిన క్రీస్తు ప్రభువుని 3వ దినమున తిరిగి లేపాడు. ఆ ఉపమాన రీతిగా ఇస్సాకు అర్పించబడ్డాడు. తిరిగి తీసుకొని అబ్రహాం వెంటబెట్టుకొని వెళ్ళి దేవుణ్ణి మహింపరిచేందుకు అవకాశాన్ని కల్పించాడు. సో ఆ ఉపమానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఉపమాన రూపముగా అని ఇక్కడ తెలుగులో ఉంది, పారాబోలే అని గ్రీక్ పదము, పారబుల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఉపమానము. యేసుప్రభు అనేక ఉపమానాలు న్యూ టెస్టమెంట్లో చెప్పాడు. సో ఆ రకంగా తిరిగి లేపబడినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఇస్సాకు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అంత తక్కువ బైబిల్ పరిజ్ఞానం ఉన్నప్పుడే అలాంటి ఘోరమైనటువంటి లోకంలో అబ్రహాం ఎంత గొప్ప విశ్వాసాన్ని చూపించగలిగితే, అంత గొప్ప విశ్వాసంతో అనేకులను ప్రభావితం చేయగలిగితే, ఇప్పుడిక యేసుప్రభు తిరిగి వచ్చేటువంటి టైంలో ఇంత బైబిల్ ప్రత్యక్షత అండ్ ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి మనము ఏ రకంగా మన విశ్వాస జీవితాన్ని జీవించాలి, విధేయత దేవునికి చూపించాలి. ఆలోచించి మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి. అండ్ దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తే ఆయన పెట్టే పరీక్షలో మీ విశ్వాసం తట్టుకునే విశ్వాసంగా ఉంటుందా, తడబడే విశ్వాసంగా ఉంటుందా, తొట్టిల్లే విశ్వాసంగా ఉంటుందా, లేకపోతే తృణీకరించి తొలగిపోయేటువంటి విశ్వాసంగా ఉంటుందా ఆలోచించండి. ఆండ్రూ ఫుల్లర్ అనేటువంటి భక్తుడు ఒక చోట సేవకుల సదస్సులో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు. అయితే బాగా వర్షాలు పడ్డం చేత ఆ కాలంలో వారికి గుర్రాల మీద స్వారీ చేసి వెళ్ళేవారు. ఒక చోటికి వచ్చేసరికి వరద ప్రవహిస్తోంది. ఆయన గుర్రముతో దాంట్లోనికి పోవడానికి సంకోచించాడు, భయపడ్డాడు. ఎందుకంటే లోతు ఎంత ఉందో తెలియదు. ఆ దారిన పోయేటువంటి ఒక అపరిచితుడు ఆయన్ని చూసి ఈ రకంగా చెప్పాడు, గో ఆన్ సర్, యు ఆర్ క్వైట్ సేఫ్. వెళ్ళండి అయ్యా, మీరు చాలా సురక్షితంగా వెళ్ళిపోవచ్చు. సో అతని మాటను అతడు గట్టిగా చెప్పాడు కనుక ఈయన నమ్మేసి గుర్రం మీద అక్కడి దాకా పోయేసరికి నీళ్లు మొదట గుర్రం మోకాళ్ళ వరకు వచ్చాయి, తర్వాత గుర్రం నడుము దాకా వచ్చాయి, ఈయనకి తొడల దాకా వచ్చేసాయి. శాడిల్ అంటే ఆయన గుర్రం మీద వేసుకుని కూర్చున్నటువంటి దాని మీద దాకా వచ్చేసేసరికి వెనక్కి వెళ్దామని ఆగిపోయాడు. అప్పుడు అదే మనిషి మరలా గట్టిగా వెనక నుండి కేకేశాడు. ఏమని చెప్పాడు? గో ఆన్ సర్, ఆల్ ఈజ్ రైట్. ఏం పర్వాలేదయ్యా, ముందుకెళ్ళిపోండి, అంతా బాగానే ఉంది. అతడు చెప్పినటువంటి ఆ రీతిని బట్టి ఇతను ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళిపోయాడు. నీళ్లు దానికన్నా పైకి రాలా. అతను సురక్షితంగా కొంత ముందుకు పోగానే నీళ్లు తగ్గిపోయి అతను బయటకు వచ్చేసాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రోజు సేవకుల సదస్సులో ఆండ్రూ ఫుల్లర్ ఏమని చెప్పాడు తెలుసా? మనము వెలిచూపు వలన కాదు, విశ్వాసం వలన నడుచుకుని వారమై ఉన్నాం. వీ వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. సో అబ్రహాం మొదలుకొని ఇప్పటిదాకా బ్రతికినటువంటి ప్రతి దేవుని బిడ్డ విశ్వాసమును బట్టే బ్రతకాలి, విశ్వాసమును బట్టే జీవించి జయించాలి, విశ్వాసమును బట్టే దేవుణ్ణి ప్రేమించి సేవించి అర్పించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అండ్ ఆ రకంగా నీ విశ్వాసం ఉందా? ఈ చివరి దినాల్లో విశ్వాసాన్ని పెంపొందించుకొని విశ్వాసంలో పటిష్టపరచబడి విశ్వాస పోరాటాలు చేయాల్సినటువంటి ఈ చివరి దినాల్లో చాలామంది విశ్వాసంలో సన్నగిల్లిపోవడం దురదృష్టకరం అండ్ ఆత్మ సంబంధమైన దరిద్రం. సో మనకి అగ్ని పరీక్షకు నిలిచే విశ్వాసం కావాలి, శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చే విశ్వాసం కావాలి. ప్రియులారా, మీరు కోరుకోవాల్సింది వెండి బంగారాలు కావు, అవి నశించిపోతాయి. మీరు కోరుకోవాల్సింది
నిత్యము నిలబడే విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము లాంటి స్వాస్థ్యం మరొకటి లోకములో లేనే లేదు. అది దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. తలంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈరోజు విశ్వాసమును గురించి మేమంతా ఒక లెసన్లో తెలుసుకోలేకపోయినా ప్రతి లెసన్లో మేము కొంత తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అబ్రహామును మరొకసారి మా ముందుకు తెచ్చారు. ఆయన జీవితంలో ఈరోజు మరి విశ్వాస సంబంధమైన పరీక్షకు గురైనప్పుడు ఏ రకంగా తట్టుకునే విశ్వాసమును కలిగి చూపించాడో దాన్ని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం. ఇస్సాకు విషయంలో ఆయన యొక్క విధేయత ఎంతో శ్రేష్టమైంది కనుక నీకు స్తోత్రం. అండ్ అబ్రహాము ద్వారా మేము నేర్చుకున్న పాఠాలు, అబ్రహాం విశ్వాసం ద్వారా మేము నేర్చుకున్న పాఠాలు మా జీవితంలో, మా విశ్వాస యాత్రలో మేము కలిగి అనుభవపూర్వకంగా అవలంబించి నిన్ను మహింపరచుటకు, ఇతరులకు మేము మాదిరికరమైనటువంటి విశ్వాసులముగా ఉండుటకు సహాయం చేయండి. మా వైపు ఎవరు చూసినా వారు నిజముగా విశ్వాసులు, నాణ్యమైన విశ్వాసం గలవారు, వారు వేషధారులు కారు అనే సాక్ష్యాన్ని కలిగి ఉంటకు సహాయం చేయండి. మా ఆన్లైన్ బైబిల్ స్టడీ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం మనందరికీ, క్రీస్తునందున్న ప్రతి నిజమైన విశ్వాసికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. సో మరొక అవకాశాన్ని ప్రభు మనకిస్తే వచ్చే వారం మరలా మనము హీబ్రూస్ 11 ఆన్లైన్ బైబిల్ స్టడీ, హెబ్రీ 11 ఆన్లైన్ బైబిల్ స్టడీలో తిరిగి కలుసుకుందాం. ఈ 11వ అధ్యాయం విశ్వాసపు అధ్యాయము. విశ్వాస సంబంధమైన సత్యములను దేవుడు ఎందుకు నేర్పుతున్నాడంటే, ఈ సమయంలో విశ్వాసములో మనం ఎలా ఉండాలి, విశ్వాసం ఏంటి, విశ్వాసంలో మనం ఎలా బ్రతకాలి, మొదటి వారు ఏ రకంగా బ్రతికారు అండ్ వారికన్నా అత్యధికంగా దేవుణ్ణి ఎలా గణపరచాలో నేర్చుకోవడానికి, ఆ రకంగా దేవుడు మీలో ప్రతి ఒక్కరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.